వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో బేస్ లైన్ టెస్ట్ మార్కులను ఆన్లైన్లో ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మన మొబైల్ నందు ముందుగా గూగుల్ని టచ్ చేసి అందులో సెర్చ్ బాక్స్ నందు studentinfo.ap.gov.in అని చెప్పి ఎంటర్ చేసి సెర్చ్ నొక్కినట్లయితే మనకి సెర్చ్ నొక్కినట్లయితే మిత్రులారా ఈ విధంగా రావడం జరుగుతుంది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి మరలా దానిపైన అలా టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి మనము యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి మిత్రులారా. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ను కూడా మనము ఎంటర్ చేయాలి. ఆ విధంగా క్యాప్చర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన టచ్ చేయాలి. లాగిన్ పైన టచ్ చేసిన తర్వాత మిత్రులారా మనకి ఈ విధంగా సైట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ బ్లూ కలర్ లైన్ పైన ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో దానిపైన అలా టచ్ చేయాలి. అలా టచ్ చేసిన తర్వాత మిత్రులారా ఇక్కడ 3 ఆప్షన్ సర్వీసెస్ అని రావడం జరుగుతుంది. దానిపైన అలా టచ్ చేసినట్లయితే ఆ సర్వీసెస్ కింద బేస్ లైన్ మార్క్స్ ఎంట్రీ అని ఉంది. దానిపైన మరలా అలా టచ్ చేయాలి. ఆ విధంగా టచ్ చేసిన తర్వాత మిత్రులారా ఈ విధంగా మనకి సెలెక్ట్ క్లాస్ అని రావడం జరుగుతుంది. ఫస్ట్ దానిపైన అలా టచ్ చేసిన తర్వాత మనము ఉదాహరణకు సెకండ్ క్లాస్ అని చెప్పి టచ్ చేసినట్లయితే దానికి సంబంధించి పక్కన సెలెక్ట్ అని రావటుంది. ఆ సెలెక్ట్ పైన టచ్ చేసినట్లయితే ఇక్కడ 2 పేర్లు రావడం జరిగింది. ఇందులో మనము ఒక పేరు తీసుకొని ఉదాహరణకి ఆ పేరుని అలా టచ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ పేరుకు సంబంధించినటువంటి తెలుగులో మార్కులు, ఉదాహరణ తెలుగులో మార్కులు ఇక్కడ 9 అనుకుంటే, అదే ఇంగ్లీష్లో, అదేవిధంగా మ్యాథ్స్లో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ సబ్మిట్ టచ్ చేయాలి మిత్రులారా. ఆ విధంగా సబ్మిట్ టచ్ చేసిన తర్వాత ఆర్ యు షూర్ యు వాంట్ సబ్మిట్ అని రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత ఓకే పైన మనం టచ్ చేయాలి. ఓకే పైన టచ్ చేసిన తర్వాత మిత్రులారా మనము ఆ యొక్క విద్యార్థి యొక్క మార్క్స్ ఎంటర్ చేయటం సక్సెస్ఫుల్గా అని చెప్పి పైన ఇక్కడ గ్రీన్ కలర్లో సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. తదుపరి మనము మరలా అదే క్లాస్ పైన టచ్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ పైన టచ్ చేసినట్లయితే ఇందాక మనకు 2 పేర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఒక్క పేరే ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక పేరు సబ్మిట్ చేశాం కాబట్టి ఇప్పుడు మరలా దానిపైన అలా టచ్ చేసినట్లయితే మరలా ఆ విద్యార్థికి సంబంధించి రావడం జరుగుతుంది. ఆ విద్యార్థి యొక్క మార్కులు ఎంటర్ చేసి మరలా సబ్మిట్ నొక్కినట్లయితే ఆ విధంగా ఆ విద్యార్థి కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఆ క్లాస్ కంప్లీట్ అయినట్టు మిత్రులారా. తదుపరి నెక్స్ట్ క్లాసు ఆ విధంగా 1 by 1 మన యొక్క విద్యార్థుల యొక్క మార్క్స్ని ఎంటర్ చేయొచ్చు మిత్రులారా.